Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. రాష్ట్రానికి ఏదైతే రావాల్సినటువంటి ప్రత్యేక హోదాని డినై చేయటంలో రీజన్ ఏదై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే ఇవ్వకపోవడానికి వేరే రాష్ట్రాలు డిమాండ్ చేస్తాయనా లేకపోతే దేనికి? అంటే వాళ్ళకి ఇంకా ఆంధ్రప్రదేశ్తో అంత అవసరం పడలేదండి. అన్ని పార్టీల్లాగానే అది కూడా అయిపోయింది. ఆంధ్రప్రదేశ్తో ఇంకేం అవసరం ఉంది ఏదంటే మన కానీ చంద్రబాబు గారికి అవసరం కదా. చంద్రబాబు నాయుడు గారికి అవసరం. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు దీన్ని వదిలేశాడంటే ఓటు నోటు కేసులో దొరికిపోయాడు అతను. ఓటు నోటు కేసుకి దీనికి ఏంటి సంబంధం? డెఫినెట్గా దీని మీద చాలా పెద్ద కేసు కదండి. న్యాయంగా అవును, అంటే కాదండి, న్యాయంగా చూస్తే ఓటు నోటు కేసులో కనుక శిక్ష పడాలి అనుకుంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం శిక్ష. అంటే నేననేది ఎస్ మేబీ అంటే యూ హ్యావ్ లింక్డ్ వన్ ఇష్యూ విత్ అనదర్ ఇష్యూ అండి. అంటే చంద్రబాబు నాయుడు గారు చాలామంది కూడా అంటున్నారు ఓటుకు నోటు కేసులో ఆయన ప్రమేయం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా అడగలేకపోతున్నారు అంటారు. ఓటుకు నోటు కేసు ఇంకా చాలా ఉన్నాయండి. ఓటు నోటు కేసే కదండి, ఇంకా కొన్ని కేసులు ఉన్నాయండి. మీరు అఫీషియల్గా నన్ను ప్రూఫ్లు అడిగితే నేను చెప్పలేను. దానికి బెండ్ అయిపోయారు ఆయన. అంటే వాళ్ళు మీరు అంటే మీరు స్పెషల్ స్టేటస్ ఇవ్వద్దంటే ఫైబర్ గ్రిడ్ విషయంలో కానివ్వండి కొన్ని ఇష్యూస్ జరిగినాయి. విత్ పేపర్ నా దగ్గర లేదు, చాలా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఆయన బెండ్ అయిపోయారు. ఆయన సత్తాలేని నాయకుడు చేయలేదు. అంటే కేంద్రం అన్ని ఉంటుందంటారా? అంటే మీరు డిమాండ్ చేస్తే ఈ కేసుని తిరగదోడతాం లేకపోతే అని కాదు కదండి. నేను బెదిరించి వాళ్ళేం పరిపాలన చేస్తారని నేను అనుకోను. ఖచ్చితంగా ఈయన అణిగిమణిగి ఉండాల్సిందే. ఆయన అది ఫీల్ అయ్యి జాగ్రత్తగా ఉంటున్నాడు ఆయన, అంతే. కేవలం అండి మీరు చూసుకోండి సార్, మీరు 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్లో అవసరం ఉంటే హడావుడిగా అందరినీ పరిగెత్తించాల్సిన అవసరం ఏంటంటే మీరు చెప్పండి, న్యాయంగా ధర్మంగా చెప్పండి. మీరు ఏ రాజకీయ నాయకుడినైనా సరే 10 సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నప్పుడు 250 కోట్ల రూపాయల పైచిలకు ఖర్చు పెట్టి అసెంబ్లీకి సెక్రటేరియట్కి ఇంత ఖర్చు పెట్టి మీరు అక్కడ తీసిపోయి అందరినీ హడావుడిగా లాక్కెళ్ళిపోయి వాళ్ళందరినీ ఇక్కడ చేసింది వేస్తే కదా. కనీసం 2-3 టవర్స్ అన్న వచ్చాయి కదా. 250-300 కోట్లు అంటే అదేమంటే అక్కడుంటే అభివృద్ధి. 13 జిల్లాలను ఎక్కడుండే పరిపాలించావు కదా. ఆ రోజున మీరు ఏ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా 13 జిల్లాలను మీరు ఎలా ఇగ్నోర్ చేశారంటే ఎనీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ హైదరాబాద్లోనే వచ్చేటట్టు చూశారు తప్పితే ఏ ఒక్కడ కూడా ఆలోచించి ఇది ఆ ప్రాంతాల్లో కూడా కావాలి, అటు రాయలసీమలో ఉండాలి. దానికి సంబంధించి ఇప్పుడు ఫిషరీస్ బోర్డు ఉందండి, కోస్తా ప్రాంతానికి సంబంధించింది, తీసుకొచ్చి ఇక్కడే పెట్టారు. దాన్ని డీసెంట్రలైజేషన్ జరగలేదంటారు? జరగలేదు. మీరు మీకు కావాల్సింది అధికారం తప్పితే ప్రాంతంలో ఇప్పుడు ఈ రోజు కూడా మీరు 2014లో కూడా మీరు డీసెంట్రలైజేషన్ అనే వర్డ్ ఒకటి వాడినట్టున్నారు. చెప్తున్నాను కదండి, ఏ ఒక్క సంస్థ మీకు దాదాపు 200-300 సంవత్సరాలు ఉంటాయి ఇక్కడ. మీరు చూడండి కావాలంటే హైదరాబాద్లో బిల్డింగ్లు కూడా. శివాజీ గారు అంటే ఒకటి చెప్పండి, బేసికలీ యూఆర్ అన్ యాక్టర్ అండి. మీ కెరీర్ బాగానే ఫిల్మ్స్ 20 సంవత్సరాలు బాగా పనిచేశారు, చాలా రికగ్నైజేషన్ వచ్చింది మీకు. కానీ మీకు మీరు తీసుకున్నటువంటి ఇష్యూస్ చూస్తే మీరు పొలిటికల్గా కొంత డెప్త్ ఉన్న విషయం అర్థమవుతున్నది. ఏ విధంగా సాధ్యమైంది అంటే మీరు ఏమైనా స్టడీ చేశారా దీని మీద? అంటే 2014లోనే యూ హ్యావ్ కాషన్ ద గవర్నమెంట్, రాయలసీమని ఆంధ్రప్రదేశ్లో మీరు డీసెంట్రలైజ్ చేయకండి అనేటువంటి వర్డ్ వాడారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది బహుశా నేను అనుకోవటం మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో డీసెంట్రలైజేషన్ కాకుండా సెంట్రలైజ్డ్ అవుతున్నది. కరెక్ట్. అంటే మీరు ఏంటి మీ పొలిటికల్ అవగాహన ఏంటి? నాకు అవగాహన చిన్నప్పటి నుంచి నాకు అవగాహన ఉందండి. నాకు బాగా ఇంట్రెస్ట్. నేను అసలు సినిమా యాక్టర్ని అవుతాను అనుకోవాలా. నేను అటే వెళ్ళేవాడిని. వాస్తవంగా ఇటు కనుక రాకపోతే నేను ఖచ్చితంగా పాలిటిక్స్లో తిరిగేవాడినేమో. ఓకే. నాకు చిన్నప్పటి బ్యాక్గ్రౌండ్ మాది నర్సరావుపేట అండి. మా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు సార్, స్ట్రగులే బ్యాక్గ్రౌండ్ సార్. నర్సరావుపేట మీది గుంటూరు జిల్లా. ఓకే. పల్నాడు ప్రాంతం. చిన్నప్పటి నుంచి కూడా స్ట్రగుల్తోనే వచ్చామండి. ఏదైనా మరి ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ ఏమి ఉండదండి, ఉంటే దారుణంగా ఉండేది ఒకప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు. అటువంటిది ఇప్పుడు అటువంటిది ఏం లేదండి. అంత ఫ్యాక్షన్ అసలు మీరేం చూడలేదు అప్పుడు? మేము చూసారా? నేను చూసానండి. నా కారు బానెట్ మీద తలకాయలు పడ్డ రోజులు ఉన్నాయి పల్నాడు ప్రాంతంలో. సో అట్లాగా అవన్నీ చూసామండి. చూసి ఆ స్ట్రగుల్ చిన్నప్పటి నుంచి ఉంది సార్. నాకు సినిమా యాక్టర్ ఎలా అయ్యారు? అది ఏదో అనుకోకుండా అయ్యాను సార్. బతుకు తెరుగు బడిపంతులు అన్నట్టు బతుకు తెరుగు శివాజీ సినిమా యాక్టర్ అయ్యాడు. చదువుకున్నారు? నేను ఎంఏ డిస్కంటిన్యూడ్ అండి. ఓకే. సో పాలిటిక్స్ మీద మీకు పూర్తి అవగాహన, అంటే కాంటెంపరీ పాలిటిక్స్ మీద బాగా ఫాలో అవుతాను. అంటే మంచి పొజిషన్ ఉండగానే మీరు ఎప్పుడైతే రాష్ట్ర విభజన వచ్చిందో అప్పుడు మీరు ఆ రాష్ట్ర విభజనకి నేను విక్రమ్ గారు మీరు ఏమనుకోవద్దు, నేను కొన్ని విషయాలు చెప్తాను. ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్లో ఏ ఊర్లో కూడా ఇక్కడ మంచినీళ్ళు తాగలేదు.
ఒక్కడు మంచినీళ్ళు తాగలేము, బాన్లో నుంచి గ్లాసులో తీసుకొని తాగే పరిస్థితి లేదు. గ్రౌండ్ వాటర్ ఫుల్లీ పొల్యూటెడ్. ఎక్కడ వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ రకంగా మనం అంటే రీసెంట్గా వచ్చిందంటారా ఈ ఫెనామినా? ఇది 2011, 2009 ఆ మధ్యలో ఒక నేషనల్ జియలాజికల్ మన ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్లు కొంతమంది గ్రౌండ్ వాటర్ మీద రీసెర్చ్ చేస్తే వాళ్ళకి తేలింది ఏంటంటే మెజారిటీ క్యాన్సర్స్ గ్రౌండ్ వాటర్ తాగటం వల్ల వస్తున్నాయి. ఏ ఒక్క పొలిటీషియన్ అయినా ఈ రోజు వరకు కూడా పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయండి? చంద్రబాబు నాయుడు ఊరికే కబుర్లు రోజు మైకి పెడితే ఇష్టానికి ప్రపంచాన్ని అంతా ఏ రోజు జరిగితే ఆ రోజు, ఈరోజు క్రికెట్ జరిగిందనుకోండి ఖచ్చితంగా వరల్డ్ కప్ ఈ అమరావతిలో పెడతానంటాడు. ఈరోజు ఒలింపిక్స్ చూస్తున్నాను అనుకోండి, ఏ రోజుకైనా ఒలింపిక్స్ అమరావతిలో పెడతానంటాడు. ఏ ఇష్యూ పెడతాడు అంటే ఆయనకి చిత్తశుద్ధి లేదంటారా? ఆయనకి జస్ట్ అధికారం తప్పితే ఆ టైంకి అభివృద్ధి అనే పదాన్ని పట్టుకున్నారు. ఈ మధ్య నేను ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలు తిరిగాను. ఏ ఊర్లో ఏం అభివృద్ధి జరిగిందో ఈ రోజు కూడా ఎవడైనా డిబేట్కి వస్తానంటే నేను రెడీ, ఎవడైనా సరే. కానీ ఒకటి చెప్పండి, మీరు ఇట్లా చంద్రబాబు నాయుడు గారి మీద కామెంట్స్ చేస్తున్నప్పుడు మీకు ఏమైనా బెదిరింపులు వచ్చినాయా? ఎవడండి బెదిరించేది? మీరు అంటున్నారు సార్, నేను అదే చెప్తున్నాను కదా, నన్ను తెలుగుదేశం నాయకులు చాలా మంది ఫోనులు చేసి నాకు బెదిరించేవాళ్ళు ఉన్నారా? బెదిరిస్తే వాడు ఒకటి బెదిరిస్తే నేను 4 తిడతా. నేను భయపడేవాడిని. అలాంటి సీరియస్ బెదిరింపులు వచ్చినాయి మీకు? సీరియస్ బెదిరింపులు ఏం లేదండి, అంత లేదండి. నేను చెప్పాను కదా, మీరు మాది పల్నాడు. 4 రోజుల తర్వాత వీళ్ళందరూ వచ్చేవాళ్ళు, ఎవడు ఉండడు కదా ఇక్కడ. అంటే యూఆర్ అన్పెట్రబుల్ విత్ దోస్, అంటే ఏదైతే బెదిరింపులు వచ్చినాయో నేనేం భయపడేవాడిని? నేను భయపడేవాడిని కాదు బేసిక్గా. ఎందుకు భయపడాలి? నేనేం తప్పు చేశాను? నేను సమాజం గురించి మాట్లాడుతున్నా, నేను సమాజంలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నా. వ్యక్తిగతంగా ఎవరితోనే నాకు ద్వేషాలు లేవు, మాకేం ఫ్యాక్షన్లు లేవు. నేను ఓటేసా. నేను అడుగుతున్న క్వశ్చన్ ప్రతి వాడిని, ఎవడైతే సమాజం పట్ల అమర్యాదగా బాధ్యతారహితంగా మాట్లాడతాడో వాడిని కూడా అలాగే మాట్లాడతాను నేను. అది రాజకీయ నాయకుడు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఐ హ్యావ్ ఎ రైట్. మీరు ఎంతకాలం ఇలా మోసం చేస్తారు? ఏమండి, ఈరోజు మీరు రాయలసీమకు నీళ్ళు ఇచ్చామన్నారు, ఇవాళ నా గుంటూరు జిల్లాలో నా నెత్తి మీద నీళ్లు కృష్ణమ్మ ఉంది. ఈ రోజు మీరు ఏ టౌన్కి 3-4 రోజుల కన్నా 3-4 రోజులు వాటర్ కంటిన్యూస్గా ఇస్తున్నారు? 4 రోజులకు ఒకసారి ఇస్తున్నారు కొన్ని టౌన్లో. నేను మీ లాస్యాని. హలో ఎవ్రీబడీ, దిస్ ఇస్ మీ నోవల్. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.